సిటీస్ ఎరేస్ ఫోరంలో మేము పాల్గొనడం ద్వారా ఇక్కడున్న వచ్చిన వివిధ సిటీస్లో ఉన్న వాళ్ళ సిటీస్లో చేసే కార్యక్రమాలన్నీ కూడా మేము తెలుసుకోవడం జరిగింది. ప్రధానంగా మల్టీనేషనల్ బ్యాంకింగ్స్ నుంచి మాకు ఏ విధంగా ఫండింగ్ వస్తుందన్నది ఒకటి తీసుకోవడం జరిగింది. ఇప్పటికే క్లైమేట్ చేంజ్ వలన మాకు కొన్ని కార్యక్రమాలు తీసుకోవడానికి ఫండింగ్ నిధుల ప్రాబ్లం కొరత ఉన్నది. ఆ కొరత తీసుకునే మార్గాలు కూడా ఇక్కడ వీళ్ళ మీటింగ్లో అటెండ్ కావడం వలన మాకు తెలిసింది. దానితో పాటు ఈ ఫోరంలో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్న ఒక విషయం ఏంటంటే సిపిఆర్ అనే విధానాన్ని మేము ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. అనేక కొత్త విషయాలు వేస్ట్ నుంచి మేము ఏ విధంగా వెల్త్ తీసుకోవాలి, అదేవిధంగా వేరే ప్రాంతాల్లో లేక్స్ని ఏ విధంగా రిస్టోరేషన్ చేసిండ్రు, ఇవన్నీ కూడా మేము తెలుసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా మేము భవిష్యత్తులో వరంగల్ నగరం అనేది గొలుసుకట్టు చెరువులతో ఉంది. కాబట్టి మా దగ్గర ఉన్న చెరువులు భద్రకాళి చెరువు కావచ్చు, కోట చెరువు కావచ్చు, మిగతా చెరువులన్నిటిని కూడా ఏ విధంగా దాన్ని రిస్టోరేషన్ చేయాలి, రీజనరేషన్ చేయాలనే విధానాన్ని మేము ఇక్కడ తెలుసుకోవడం జరిగిందని తెలియజేసుకుంటాం. కార్యక్రమాన్ని చేపట్టి దీన్ని ఢిల్లీ డిక్లరేషన్ ద్వారా రాబోయే కాలంలో బ్రెజిల్లో కూడా దీన్ని పెడుతున్నందుకు హృదయపూర్వకంగా ఇక్లీ వారికి, ఎన్ఐఈఓ వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు.